సిటీతో పాటు జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. 5 రోజుల పాటు వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ చెబుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావం, రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తాయంటున్న వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట, చాదర్ఘాట్, ఎంజీబీఎస్, కోటి, కాచిగూడ, సికింద్రాబాద్, బషీర్బాగ్ లో వర్షం పడుతోంది. ఇక కుకుట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, మూసాపేట, బాలనగర్ ప్రాంతాల్లో కూడా వాన కురుస్తోంది. ఇబ్రహీంపట్నం, ఆమ్జల్లో కూడా వర్షం పడుతోంది. రోడ్లపైకి వరద పోటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక సిటీలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాబోయే 3 గంటల్లో కూడా సిటీ మొత్తం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సిటీతో పాటు జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. 5 రోజులు వర్షాలుంటాయని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావం, రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తాయంటున్నారు వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, ఎంజీబీఎస్, కోటి, కాచిగూడ, సికింద్రాబాద్, బషీర్బాగ్ లో వాన పడుతోంది. కుకుట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, మూసాపేట్, బాలానగర్ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. ఇబ్రహీంపట్నం, ఆమ్జల్లోనూ వర్షం పడుతోంది. రోడ్లపైకి వరద పోటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక సిటీలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాబోయే 3 గంటల్లో సిటీ మొత్తం వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. సిటీతో పాటు జిల్లాల్లో కూడా జోరు వానలు కురుస్తున్నాయి. 5 రోజుల పాటు వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ చెబుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావం, రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తున్నాయి అంటున్నారు వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, ఎంజీబీఎస్, కోటి, కాచిగూడ, సికింద్రాబాద్, బషీర్బాగ్ లో వర్షం పడుతోంది. కుకుట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, మూసాపేట్, బాలానగర్ ప్రాంతాల్లో కూడా వాన కురుస్తోంది. ఇబ్రహీంపట్నం, ఆంజర్లో కూడా వర్షం పడుతోంది. రోడ్లపైకి వరద పోటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాబోయే 3 గంటల్లో కూడా సిటీ మొత్తం వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఆవర్తనం ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది. హన్మకొండ, జనగాం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. జోరు వానతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు కుంటలను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. వర్షంలోనే ధాన్యం కుప్పలపై రైతులు టార్పాలిన్ కవర్లు కప్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆరుగాలం పండించిన పంట నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. రైట్, రెయిన్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, సిటీ సహా జిల్లాల్లో వర్షాల అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు కోస్తా ఆంధ్ర తీరంలో ఒక ద్రోణి అనేది ఏర్పడింది. ఈ ద్రోణి కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనైతే మనకు వర్షాలు నమోదవుతున్నాయి. దాదాపు అత్యధికంగా రెయిన్ ఫాల్ కూడా ఇప్పటికే నిజామాబాద్ లో కూడా చూసాము. దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం కూడా మనకు నిజామాబాద్ లో నమోదైంది. దాంతో పాటు ఇటు ఖమ్మం కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా మనకు అధిక వర్షపాతం కూడా నమోదవుతా ఉంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సిద్దిపేట జిల్లా, మహబూబాద్ జిల్లా, కొమరంభీం జిల్లాతో పాటు ఇటు కరీంనగర్, మెదక్, సిద్దిపేట ప్రాంతాల్లో కూడా మనకి ఇప్పటికే వర్షం కూడా నమోదవుతా ఉంది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇటు వరంగల్ ప్రాంతంలో చూసుకున్నట్టయితే కూడా మనకు భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా దాదాపు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు దట్టంగా క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని కూడా మనకు అయితే వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోనైతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు కూకట్పల్లి, చందానగర్ సైడ్ కూడా వర్షం స్టార్ట్ అయినదని చెప్పుకోవచ్చు. ఇటు మలక్పేట, చందానగర్, దాంతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కోటి ప్రాంతాలు అంటే సెంట్రల్ హైదరాబాద్ తో పాటు సౌత్ హైదరాబాద్ లో కూడా మనకు చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇటు సంబంధించి కూడా చాలా జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఈ భారీ వర్షాలు దాంతో పాటు హైదరాబాద్ కి సంబంధించి మోస్తారు వర్షాల నేపథ్యంలో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అంటే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి 3 గంటలకు ఒకసారి ఒక బులెటిన్ అనేది రిలీజ్ చేస్తారు. అదే విధంగా ప్రతి 3 గంటలకైతే మనకు బులెటిన్లు కూడా రిలీజ్ చేయడం జరుగుతోంది. ఆ బులెటిన్
సమయానికి సంబంధించి కూడా చాలా జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. అంటే 3 గంటల పాటు ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయి, అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు అధికారులతో పాటు ప్రజలకు కూడా మనకు ఎప్పటికప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. అదే విధంగానైతే ప్రస్తుతం మనకు ఒక ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు జిల్లాలకు ముఖ్యంగా పశ్చిమ జిల్లాల్లో అధికంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండడంతో దాదాపు 15 జిల్లాలకైతే భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. 15 జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉండడంతో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇటు మహబూబాద్ జిల్లాలో పాటు కరీంనగర్ కావచ్చు, మెదక్, సిద్దిపేట, వరంగల్ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు స్టార్ట్ అయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇప్పటికే ఉదయం నుంచి కూడా చాలా వరకు భారీ వర్షాలు కూడా నమోదైన నేపథ్యంలో కూడా మనకు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో ఇటు అధికారులకు కావచ్చు అందరికైతే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఈ రోజు హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తుండడంతో కూడా పలు ప్రాంతాల్లో మనకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాటర్ లాగింగ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఇదే వెదర్ అయితే ఈ రోజు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా హైదరాబాద్ లో మేఘవృతమైన వాతావరణం, అంటే చల్లబడిన వాతావరణం కనిపించి దాంతోపాటు చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షం అయితే ఈ రోజంతా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మనకు మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా ఈ రోజు 15 జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. రేపు కూడా ఇటు పశ్చిమ జిల్లాలు దాంతోపాటు తూర్పు జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్స్ జారీ చేశారు. ఈ రోజు రేపు మాత్రం మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా 3 రోజులు అంటే దాదాపు 5 రోజులు వర్షాలు ఉంటే ఈ రోజు రేపు భారీ వర్షాలు, ఆ తర్వాత వచ్చే 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మనకు అరేబియన్ సముద్రంలో ఒక అల్పపీడన ప్రాంతం అయితే కొనసాగుతుంది. ఈ అల్పపీడన ప్రాంతం కూడా మనకు వచ్చే 36 గంటల్లో కూడా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఏదైతే వాయుగుండంగా మారుతుందో తెలంగాణ మీద కాస్త ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఉత్తర కోస్తా తీరంలోనైతే ఈ ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వానాకాలంకి ఎంతో కీలకమైన నైరుతి ఋతుపవనాలు కూడా ఇప్పటికే చురుగ్గా కదులుతూ ఉన్నాయి. ఏర్పడుతున్న ద్రోణులు, అల్పపీడనాలు, ఆవర్తనాల కారణంగా కూడా మరింత చురుగ్గా కదులుతూ రాబోయే 3-4 రోజుల్లోనే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా ఇంకాస్త ముందుగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇక ఎండాకాలం ముగిసిందా అంటే ముగిసినట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 95% కూడా ఎండాకాలం ముగిసింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఎండల తీవ్రత కూడా తగ్గుముఖం పట్టింది. దాదాపు వర్షాకాలం మొదలైనట్టే. ఎందుకంటే ఇప్పటికే ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతూ మరో 3-4 రోజుల్లో కేరళ తీరాన్ని తాకి దాంతోపాటు జూన్ 1న కూడా తెలంగాణకు ప్రవేశించే అవకాశం ఉంది. సో ఇప్పటికే రైతులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వానాకాలంకి ఎంతో కీలకంగా నైరుతి ఋతుపవనాలు చెప్పుకుంటాం. ఈ నైరుతి ఋతుపవనాల కాలంగానే మనకు దాదాపు 120 రోజులు వానాకాలం అంతా కూడా మనకు వర్షాలు నమోదవుతూ ఉంటాయి. మరి అట్లాంటిదైతే జూన్ మొదటి వారంలో మనకు తెలంగాణకి నైరుతి ఋతుపవనాలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు మరో 5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రేపు మాత్రం మనకైతే కాస్త భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజుకి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు పలు జిల్లాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, ఖమ్మం ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఈ రోజు మనకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ కూడా పిడుగుపాటు సంభవించే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఇటు వెదర్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసే ఫోర్కాస్ట్ చూడాలని చెప్పేసి అధికారులకు హెచ్చరికలు ఏవైతే జారీ చేస్తారో ఆ జిల్లాలకు సంబంధించి కూడా రైతులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు అయితే మనకు ఏప్రిల్, మేలో కురిసిన వర్షాలకైతే చాలా వరకు తీవ్రంగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఖరీఫ్ సీజన్ కూడా మొదలవ్వబోతా ఉంది. సో ఇది రైతులకైతే శుభవార్త. ఎందుకంటే వరుసగా 5 రోజులు కూడా మనకు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రేపు మాత్రం భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు మేఘావృతమైన వాతావరణంతో పాటు చిరుజల్లుతో కూడిన వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అంటే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ రోజు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ దాంతోపాటు తూర్పు జిల్లాలకు సంబంధించి అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చంద్రిక.